ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య మిత్రులను ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన సమస్య శుక్రవారం 3 రోజులకు చేరుకుంది. నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు చేపట్టిన దీక్షలకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 22,000 రూపాయలు చెల్లించాలని అన్నారు. అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దండంపల్లి సత్తయ్య, ఆరోగ్య మిత్ర యూనియన్ అధ్యక్షులు గోలి నాగరాజు, బురుగు సైదులు, నరేష్ లింగస్వామి, గోవిందరెడ్డి, రవి, మల్లయ్య, ఇందిరా, మధుసూదన్, వరలక్ష్మి, సంతోష తదితరులు పాల్గొన్నారు. ఎన్నిక కాబట్టి జాయిన్ అయినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వానికి కావాల్సిన సేవలన్నీ అందుబాటులో ఉన్న సేవలన్నీ వినియోగిస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వం మా మీద ఎటువంటి సానుభూతి అనేది లేకుండా ఉంది. అన్ని పథకాలన్నీ ఇప్పుడు ఈ మన ప్రభుత్వం ప్రజెంట్ ఏర్పడిన ప్రభుత్వం పథకాల్లో ఆరోగ్యశ్రీ అనేది చాలా గొప్ప పథకం. ఆ పథకం ద్వారా ప్యాకేజీ పెంచుతున్నారు, 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతున్నారు. కానీ అందులో పనిచేసే తాజ్మహల్ నిర్మాణానికి రాలెత్తిన కూలీందర్లాగా అందులో పనిచేసే ఉద్యోగస్తుల పట్ల మాత్రం ఎటువంటి ప్రభుత్వాన్ని సానుకూలత వ్యక్తం చేయకుండా అలానే కొనసాగిస్తున్నాం. ఇప్పుడు గత 3 రోజులుగా మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాం. మొన్న ట్రస్ట్ వద్ద ముట్టడి చేశాం, ట్రస్ట్ వద్ద నిరసన వ్యక్తం చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. మేము ఈ విధంగా కొనసాగిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ పనిచేస్తారు? అసలు ప్రస్తుతం మేము నల్గొండలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పనిచేసామంతా నేను నల్గొండ జిల్లా మిత్రలే జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్నాం. నల్గొండ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. ఉద్యోగుల యొక్క జీవితాలు ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక రైతు దగ్గర కనీసం ఒక ఏడాది జీతం ఉన్నా కానీ ఆ జీతగాడికి ఏదైనా ఈ ప్రమాదవశాత్తు మరణిస్తే రైతన్న సానుభూతితో 5-10 సాయం చేస్తాడు. కానీ 17 ఏళ్లుగా ఆరోగ్యశ్రీలో ఉద్యోగం చేసుకుంటూ విధి నిర్వహణలో చనిపోయిన ఆరోగ్య మిత్రులకు ఇప్పటి వరకు సింగిల్ ఎంపీ చెల్లించిన దాఖలాలు మేమే చందాలు వేసుకొని వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎంతో ఆర్థిక సాయం చేసినాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ₹1 కూడా సాయం చేయకపోవడం దౌర్భాగ్యం అని ప్రభుత్వం ఇప్పటికైనా ఒక మంచి ఆలోచనతో, సరే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 నిర్ణయాలలో మొదటిదే ఆరోగ్యశ్రీ నిర్ణయాన్ని ఫస్ట్గా ప్రవేశపెట్టిరు. 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలు చేసిర్రు. హాస్పిటల్ ప్యాకేజ్ కూడా 10 నుంచి 20%, 30% పెంచుకుంటూ పోయారు. కానీ అదే ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్యశ్రీ బిల్డర్స్ అయినటువంటి ఆరోగ్య మిత్రుల జీవితాలు మాత్రం దుర్భరంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే ఆరోగ్య మిత్రులను ఆదుకోవాలని మేము మీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రధాన డిమాండ్ చెప్పారు మీకు ఏంది? ప్రధాన డిమాండ్ మాకు డిపిఓ క్యాడర్ కల్పించాలి. మేమంతా స్కిల్ లేవరు, మమ్మల్ని డిగ్రీ క్వాలిఫికేషన్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్తో తీసుకుర్రు. మాకు ఇచ్చే జీతాలు మాత్రం అన్స్కిల్డ్ లేబర్ కింద ఇస్తుర్రు. కాబట్టి మమ్మల్ని స్కిల్ లేబర్ కింద గుర్తించి మాకు డిపిఓ క్యాడర్ కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టింది ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. 17 సంవత్సరాల నుంచి 2007 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసినాము. ఈ స్కీమ్ స్టార్ట్ చేసింది 17 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ఆరోగ్యశ్రీ దాంట్లోనే మేము ఆరోగ్య మిత్రాలుగా పనిచేస్తున్నాము. ముందుగా మేము మండలం వైజ్గా మమ్మల్ని మిత్రాలుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు 6-7 ఇయర్స్ నుంచి అందరినీ మండలంలో నుంచి పిఎస్సి మిత్రాలను తీసేసి నల్గొండలో ఉన్న వేరే హాస్పిటల్లో నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్న నెట్వర్క్ ఆరోగ్య మిత్రగా షిఫ్ట్ చేసిండ్రు. అదేవిధంగా మాకు సమయం కూడా 9 గంటల నుంచి 6 గంటల వరకు కూడా మాకు సమయం ఇచ్చినారు. కానీ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా ప్రైవేట్ దాంట్లోనైనా కూడా ఏ ఆఫీస్లోనైనా సంబంధించి ఏ వర్క్ అయినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం 8 అవర్సే టైమింగ్స్ ఉన్నాయి. మాకు మాత్రం 9 గంటల నుంచి 6 గంటల దాకా మాకు ఎందుకు ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారు? మేము ఒకటే కోరుతున్నాము గవర్నమెంట్ని, ఏంటంటే మాకు డిపిఓ క్యాడర్ని కల్పించాలి, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. ఫస్ట్ చేయాల్సింది అవుట్సోర్సింగ్ విధానాన్ని మాత్రమే రద్దు చేయాలి. మాకు టైమింగ్స్ కూడా షిఫ్టింగ్స్ అనేది కూడా రద్దు చేయాలి. ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి.